మొత్తం పింక్ వేసుకొచ్చినావా మరి ఘోరంగా. పింక్ వేయొద్దా? మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. తిప్పే ఒకటి ఇట్లా వీడియో కోసం మాట్లాడమంటే 100 మాట్లాడతాడు. అట్లా అట్లా తాగుతురా చాయ్, ఎన్నిసార్లు చెప్పారా చాయ్ తాగే పద్ధతి తెలియదారా? హాయ్ హలో, ఎట్లున్నారు మీరందరూ? మీకేంది, మీరు మస్తుంటారు, నేను కూడా మస్తున్నా. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. చాలా తర్వాత అందమైన అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఇకపై చూస్తాం. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. సో ఏందంటే ముచ్చట, నేను నిన్న వ్లాగ్ వేసిన. ఏం వ్లాగ్ వేసిన? నేను హ్యాపీ న్యూ ఇయర్ వ్లాగ్ వేసిన. సో హ్యాపీ న్యూ ఇయర్లా ఫస్ట్ డే అయిపోయింది. ఇయర్ కూడా ఇట్లనే అయిపోతుంది, టెన్షన్ లేదు, మనకి ఏది మారదు, జస్ట్ క్యాలెండర్ మారుతుంది. ఇది తెలిసిన విషయమే, మన దరిద్రం ఎట్లన్నా మారదు. సో థింగ్ ఏంటంటే ఈరోజు జస్ట్ అట్లా బయటికి వెళ్ళిన, ఎందుకంటే బ్లాగ్ కావాలంటే బయటికి వెళ్ళాలి. సో మనం ఎవరికి ఫోన్ చేస్తాం, వీడు ఉన్నది గనిడాడు కానీ ఫోన్ చేసిన, రా అప్పటి నుంచి ఇప్పుడు వెళ్తాను వెయిట్ చేస్తాడు గనిగాడు. మొత్తం గని అన్న ఫ్యాన్స్ అని వస్తుంది. మరి కామెంట్లలో ఏంది పరిస్థితి? నన్ను అసలు నువ్వు కంటెంట్ కోసం తిప్పుతలేవు, నన్ను టైం వేస్ట్ చేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్ మా. మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. ఆపకొండ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అన్నావు కదా, ఆపకొండ న్యూ ఇయర్. ఈ క్రింజ్ సోనన్న వాళ్ళ దగ్గరనే పరిశాన్ అవుతాను. అక్కడ పరిశానే నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా ఇట్లా వేసినావు అనుకో, వీడికెళ్ళి మింగేస్తా. ఇప్పుడు జనరేషన్ క్రింజ్ మీద ఉన్నది, నువ్వు క్రింజ్ వాడకపోతే ఎట్లా? సరే కానీ మొత్తం పింక్ వేసుకొచ్చినావా మరి ఘోరంగా. పింక్ వేయొద్దా? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినాను? పింక్ వేస్తే ఏమవుతుంది? ప్రాబ్లమా? ఓహో, పింక్ వేస్తే అమ్మాయిల కలర్ అయింది. ఈ జోకులే వద్దు. ఏ కలర్ అయితే ఏంద్రా? ఇప్పుడు నేను నీకు 10,000 ఇస్తామా, ఈ షర్ట్ వేసుకోని పింక్ కలర్ షర్ట్ ఇస్తే వేసుకోవా? ఇప్పుడు ఇచ్చి చూడు మామ. అదే కదా మరి. సో థింగ్ ఏంటంటే పింక్ ఇంకేం లేదు. బాగా చెప్పాడు కదరా. ఇది నేను యాక్చువల్గా 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ కొన్నా. అప్పుడు ఎందుకు కొన్నాడో కూడా నాకు తెలియదు. కొన్న తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తూనే బీరో తీస్తూనే కనిపించింది, వేసుకున్నా. యాక్చువల్గా వేసుకున్న తర్వాత నాకు కూడా థాట్ వచ్చింది, ఇది అంటారు కదా అని. నాకు ఒకటి అనిపించింది, క్లారిఫై చేయాలి మనం, ఎందుకు చేయొద్దు, ఎందుకు వేసుకోవద్దు పింక్. ఇప్పుడు నా ఫేవరెట్ పార్టీ టీఆర్ఎస్, ఓకేనా? నేనున్న ప్లేస్ తెలంగాణ. ప్రాంతీయ అభిమానం ఉండడం తప్ప నా తెలంగాణ కలర్ రైట్ నేను వేసుకుంటా. ఏంది ప్రాబ్లం? మీకు ఏమైనా ప్రాబ్లమా? నాకైతే ప్రాబ్లం లేదు. సో నువ్వు నీ పింకుల పురాణం ఆపితే మనకు పని ఉన్నది, బయటికి పోవచ్చు. సో వీడు ఏం చేసిండంటే ఫస్ట్, అరే రారా ఇట్లా బ్యాచిలర్ రూమ్ కోసం ఒక రూమ్ చేసేది ఉన్నదిరా అని చెప్తే పోయిన తర్వాత అక్కడ సింగిల్ బెడ్రూమ్ కనిపించింది. సో సింగిల్ బెడ్రూమ్ కనిపిన మాకు సింగిల్ బెడ్రూమ్ వద్దు, డబుల్ బెడ్రూమ్ కావాలని అడిగితే డబుల్ బెడ్రూమ్లో మేము ఉంటామని చెప్పి ఓనర్స్. సో వీడు ఏమంటారు తెలుసా? సో మీరు సింగిల్ బెడ్రూమ్కి వచ్చేయండి అంకుల్, మేము డబుల్ బెడ్రూమ్ పోతామట. ఓనర్స్ కదా, అట్లా మాట్లాడదు. హట్ అయినట్టుంటే అంకుల్ ఒకసారి కిందికి వెళ్ళి పైకి చూసిండు, అంటే వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోండి బాబు అని చాలా పద్ధతిగా ఎక్స్ప్రెషన్తో చెప్పిండు. వచ్చేసినాం. సో ఇంకోటి ఏంటంటే మనకు అసలే ఛాయ్ అంటే పిచ్చి. ఛాయ్ అంత తెలుసుగామో ఎట్లా తాగుతాం, మనం కుడిది తాగినట్టే తాగుతాం ఛాయ్. అట్లాంటిది నాకు నీలోఫర్ ఛాయ్ అంటే చాలా ఇష్టం. వరంగల్లో నీలోఫర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చాలా వెయిట్ చేసిన నేను, ఎందుకంటే ప్రతిసారి హైదరాబాద్ పోయినప్పుడల్లా నీలోఫర్ తాగి వస్తాను నేను. ఈ వరంగల్ని ఓపెన్ అయితే మనం రెగ్యులర్ తాగొచ్చు కదా అనుకునే టైంలో పిస్తా హౌస్ వాళ్ళు రెస్టారెంట్ పెట్టిళ్ళు. రెస్టారెంట్ ఏమైనా కావాలి అని వాళ్ళని అడిగిన, టీ ఎప్పుడు వస్తుందంటే తొందరలో వస్తాను సార్, ఇట్లా బేకరీ పడతాను సార్, అలా టీ ఉంటుందని చెప్పిళ్ళు. వెయిట్ చేసిన టైం వచ్చేసింది, పిస్తా హౌస్ ఓపెన్ అయింది, ఇంకా పోయి నేను ఛాయ్ తాగలే ఆడ. సో ఆడికి పోయి పిస్తా హౌస్ లా మంచి ఛాయ్ తాగుదాము. మరి హైదరాబాద్ లెక్కనే ఉన్నదా ఛాయ్, లేకపోతే మరి వరంగల్ లెక్క ఉన్నదా, మరి ఏంటి పరిస్థితి అది చూద్దాము. మరి హైదరాబాద్ లెక్క ఉన్నదా, మరి వరంగల్ లెక్క ఉన్నదా చూద్దాం, నార్మల్ ఉన్నదా చూద్దాం. పోయి ఫస్ట్ టేస్ట్ చేద్దాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ ఇడికి వెళ్ళి పోదాంపా. ఇంకోటి ఏంటంటే దీని తర్వాత నాకు ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉన్నది, మ్యాక్స్ అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే ఇక్కడ ఏమైతే జరిగి అదే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. సో లెట్స్ గో మా, పోదాంపా.
ఇప్పుడే వచ్చినాం. మావాడు కొంచెం పార్కింగ్ లా రాజకీయంతో మాట్లాడతాను, మాట్లాడతాను. ఏంటంటే మన భోగం ఒకసారి ఫేస్ చేస్తుంది. మనం నగర్ దాటిన తర్వాత నగర్ తెలుసు కదా, కార్యం ఏరియా అది దాటిన తర్వాత ఏం మరి సార్ ఇవాళ పక్కన పెట్టిండు. అంటే రెస్టారెంట్ ఏమో ఓకే. సో అరే హారన్ కొడుతుంది ఇక అలా డిస్టర్బెన్స్ వచ్చింది కానీ లైట్. కానీ మనం అందరితో మంచిగా ఉండాలి. ఇప్పుడు మనం వీడియో చేస్తామని ఆయన ఆగుతాడా? ఆయన ఎందుకు ఆగుతాడు? అంతే కదా. సో నేను సారీ మనం ఎక్కడికో టాపిక్ ఎక్కడికో పోతాను. సో మనం ఇప్పుడు పిస్తా హౌస్ వచ్చినాం. ఇది ఇక్కడ ఈ సిఎంఆర్ పక్కన ఉన్నది. పోయి ఒకసారి రాగుదాం. ఇంకేమేమి ఉన్నాయో కూడా చూద్దాం. ఓన్లీ ఛాయ్ అయినా మరి ఇంకేమైనా చూద్దాం. మరి రెస్టారెంట్ ఏమో అక్కడ పెట్టిండు ఆర్జీ దగ్గర, మరి ఇక్కడ పెట్టిండు ఏదైనా బిజినెస్ అయినా అది కూడా ఆలోచిస్తాం మనం. సో పోయి ఫస్ట్ స్టే చేద్దాం దారా. సో తీసుకున్నా ఒకటి 25 రూపీస్ అట. 25 కదా, 25 రూపీస్ అట. 20 కదా మస్తు ఉంటుంది. ఒకసారి మనం టేస్ట్ చేస్తాం. నైస్ బాగుంది. హైదరాబాద్ ఆ ఫ్లేవర్ లేదు, వేరే ఉంటుంది టేస్ట్. ఓకే బాగుంది, నైస్. అప్పుడు వరంగల్లో ఇప్పుడు బెస్ట్ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటిది కూడా లేదు. సో గనిగా ఎట్లున్నదిరా? రేపటి ఇదే అడ్డా మరి, రేపటి ఇదే అడ్డా. రేపటి చేసి అడ్డా చాయ్ అడ్డా టేస్ట్ చేసి చెప్పి ఎట్లుంది? సిప్పే ఒకటి ఇట్లా వీడియో కోసం మాట్లాడమంటే 100 మాట్లాడతాడు. అట్లా తాగొద్దు రా చాయ్. ఎన్నిసార్లు చెప్పారా చాయ్ తాగే పద్ధతి తెలియదారా? చాయ్ ఎట్లా కళ్ళు మూసుకో, దాన్ని ఫీల్గా ఇట్లన్నదిరా. అదే ఏంటేనా ఈడ చాయ్, బయట స్నాక్స్ కాలేజ్ కాడ. ఓ సారీ, ఐ మీన్ అదే. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడే టీ తాగినాం. అంటే సీరియస్గా జెన్యున్గా చెప్పాలంటే సినిమా అయినా సరే ఏదైనా సరే హెవీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమైందంటే రిజల్ట్స్ అనేవి కొంచెం మనల్ని కిల్ చేస్తాయి. సో నార్మల్గా వితౌట్ ఎక్స్పెక్టేషన్ పోవాలి సినిమాకైనా దేనికైనా, మీరు అర్థం చేసుకోండి. సో ఓకే, ఓ వావ్ అద్భుతం హైలైట్ అనేది కాదు. ఓకే సో యా అయిపోయింది. ఇక్కడ నుంచి ఏడికి రా, నువ్వు ఇంటికి పో. నేను కూడా ఇంటికి పోతా. ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉన్నదిరా. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది.